పుట్టిన ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళే ప్రాణం పోతున్నట్టు ఉందే నీ హాయ్ గైస్ ఇప్పుడైతే మేము కొరట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే సమీరకు పానీపూరి తినాలనిపిస్తుందంట, తోలుకపోతున్నా. అంటే బావా పానీపూరి ఒకటే తినబెడతావా? అంటే ఇంకేం తినిపిస్తారు? కొరుట్లో పోతే ఒకటే పానీపూరి తినబెట్టుకొని రావద్దు బావా. నేను కోరిన కోరికలు నువ్వు తీర్చాలి. అంటే అంత పెద్ద కోరికలు ఏం కోరుతావు? అడిగేనాక చెప్తా. అవునా? నేను అడిగినైతే ఖచ్చితంగా తీర్చాలి నువ్వైతే, సరేనా? సరే రేపు పోదాంతి, మరి ఇంటికి పోదాం పై, ఎందుకంటే నైట్ ఐటెంకి వచ్చింది. కాదు 4 అవుతుంది టైం. 4 అయితే సాయంత్రం దాకుంటే రాత్రి దాకుందాం. ఏమైతుంది ఇప్పుడు పోవుడేనంటావా? పోవుడే, నాకు తినబెట్టాల్సిందే. పైసలు చూస్తావు. సరే అంటే ఇప్పుడు అంటే నీ కోరికలు ఏమైనా కొట్టుకుంటున్నాయి ఏంది? కొట్టుకోవా? 9 ఏళ్ళు పడ్డాయి, అన్ని తినబెట్టాలా నాకు. 9 months పడితే కోరికలు తీర్చులేనా ఫ్రెండ్స్? అయ్యో, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నాకు ఏమన్నా తినబెట్టినావా? అందుకే మొత్తం ఫిక్స్ అయి ఉన్నా. 9 నెలల అన్ని కోరికలు తీర్చుకుంటాను ఫిక్స్ అయినా. అవునా? నిజం? అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి 8th month వరకు ఏం తినబెట్టలేను కదా, ఒక 1 month లో అన్ని తీర్చుకోవాలి. అవును. సరే నీ కోరికలు నేనెందుకు కాదంట, చిన్న కోరికలుగా మా తీరుస్తా. పోదాంపా. ఇప్పుడైతే కొరట్లోకి వచ్చేసినాం. ఎండ బాగా కొడుతుంది. ఇక మన సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం. సరే నీ ఫస్ట్ కోరిక ఏంటి చెప్పి. ఇక నా ఫస్ట్ కోరిక ఏంటిదంటే దేవుళ్ళని మొక్కుడు. అందుకే సాయిబాబా గుడికి వచ్చినాం కదా, అట్లనే దేవుళ్ళని మొక్కి పోదాం. అంటే ఇప్పుడు సాయిబాబా దేవుని మొక్కి వెళ్ళామన్నట్టు, అంతేనా? హాయ్ బావా. ఇన్నెక్కనే చూసినట్టు కొడుతుంది. నువ్వెప్పుడు వచ్చినావురా? మా అక్క గుడికి రమ్మన్నది. ఎందుకు రమ్మన్నావు? అగ్గో, నేను తింటే అయిపోతుందా బావా? మా తమ్ముడు కూడా తినాలి. పెద్ద ప్లానింగే. ఆడు తింటేనే కదా నాకు మంచి అనిపిస్తుంది. వెళ్దాం. సరే చూసుడు తర్వాత ఏం తింటావు చెప్పు. చెప్పు ఏం కావాలి? ఇవన్నీ కావాలి. ఇందులో ఏం కావాలి? ఇవన్నీ కావాలంటున్నా కదా. మళ్ళీ మనం కొరట్లోకి రామా? మత్తు తిందువు కానీ ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకో. ఏం ఐస్ క్రీమ్ తినాలి? ఏది మంచి ఉంటుంది రా తమ్ముడు, చూపెడతారా ఒకసారి? అక్క చిన్న తీసుకుంటున్నా, పెద్ద చూసుకో. పైసలు ఇవ్వడానికి బాగున్నాడుగా అక్క. బొమ్మడు ఏంటిది రేమన్నావు? అబ్బా సిలిక నవ్వు నవ్వబడితే ఇవ్వరా, నీ నవ్వు తాగులేయ్యా. ఇది కావాలి బావ నాకు. ఏదిరా చూపెట్టు. తీసుకురా బొమ్మడు, తీసుకో. తిను బొమ్మడిది, నీకన్నా ఎక్కనా. మనం వేడి మనం శరిపరుపుల బజ్జీలు తిందాంరా. ఇది మంచిగా ఉంటుంది బావా, ఇద్దరం కలిసి తింటాం. ఏంటి రవి, ఇద్దరు అవ్వ తింటారా? అక్క ఇదేమో రేటు 30 ఉన్నది, దీనికన్నా పెద్ద తీసుకో. ఏంటిది, ఏం మాట్లాడుకుంటారు? బాబా దీని మీద 28 రూపాయలే ఉంది. దీనికన్నా ఎక్కువ రేటు తీసుకుంటా. 28 అయితే నాకు అది రేటే కమ్మగా ఉంటాయి. దీనికన్నా ఎక్కువ రేటు తినాలని రూల్ ఉంది ఏంది? అబ్బా బావా నేను తీసుకుంటా. దీని మీద రేటు 140 ఉంది కదా. అయినా మేడం ఐస్ క్రీమ్ తినద్దు అన్నది, ఇంత పెద్దది అద్దుతాయి.
అయ్యో అవును బావా, నేను చిన్నదే తీసుకుంటా. అమ్మయ్యా బ్రతికిన. ఏమైనా తినవా? బావా నువ్వు వచ్చింది తినడానికి కాదు, నా కోరికలు తీర్చడానికి. ఇంకెందుకు కొనిచ్చినా నీ కోరిక తీరింది, తిను. తినిపించు తినిపించు. తినబెట్టాలా? ఆ అందరు ముంగట తినబెట్టాలా? ఏం కాదు, తినబెట్టు. ఆగావు నీ తినబెడతావు, ఆగావు నీ తినబెడతావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎగ్ పఫ్ తినద్దా? ఎగ్ పప్పా? సరే సరే తీసుకో. ఏమైంది, తిను కదా. తినిపించావా? లేట్ అవుతుంది, తినబెట్టుకుంటుండాలా? తినబెట్టు, నా కోరికలు ఇస్తాన్నావు కదా, తినబెట్టు. ఇంకెన్ని ఉన్నాయి కోరికలు? ఉంటాయి 20-30. తిను, అందరు చూస్తుర్రు. నాకు తినబెడుతున్నా తింటా, లేకపోతే తినపో. పట్టయ్య ఎవరైనా ఎట్లా తినబెడతారా? చేద్దాం, తినబెట్టు. ఎందుకు బావా కోపంగా తినబెడుతున్నావు? నవ్వుకుంటే తినబెట్టచ్చుగా. ఎట్లయినా తినబెడుతున్నావు, ప్రేమగా తినబెడితే ఏమవుతుంది? ఓకేనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం చేద్దాం, గిట్లుంది పరిస్థితి. ఆగు, తినదాకా ఆగవా? అయితే అయితే అందరు చూస్తారు, ఇక నా పరువు తిత్తున్నావు కదా. ఏం కాదు, చూడండి. ఏం బంబాడిది, మీ అక్క నేను గాడ తింటున్నావు, గీడ తింటున్నావు ఏందిరా? బాబా అక్కడ వినపోయలేదు బాబా, ఇక్కడికి వచ్చి తింటున్నా. అక్కడ నీ పేరు చెప్పిన. అంటే అక్కడ పైసలు నువ్వు కట్టలే? అక్కడ నీ పేరు చెప్పిన. నా పేరు చెప్పినావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకెందుకు ఇస్తున్నావు? తాగిపియవా? తాగి ఇంకేంది? అరే తాగిపియు. పెళ్లి చేసుకున్నావా నువ్వు? ఇక పెళ్లి చేసుకుంటే ఇదే బాధనే. చేతులున్నాయి ఇక, ఇక పట్టుకొని తాగు. నీకున్నాయి కదా, తాగిపిస్తే ఏమైతుంది? ఇక పెళ్లి చేసుకుంటే ఇక ఓపిక పట్టుడు, ఇక తప్పది. మొరిలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా మన ఉన్నాయా? బావా నీ ముందనే పానీపూరి పెట్టుకొని కోరికలన్నీ తిని అంటున్నావు బావా. సరే పానీపూరే కదా, గిన్నె తినబెట్టిన కదా ఒక లెక్క నాకు. సరేలే చూసి బండి కాడ ఉండు, ఈ బండిలో వస్తువులు ఉన్నాయి కదా, నువ్వు తిన్నా ఉండు. బండి కాడ ఉంటావు, మీ అక్క నేను పోయి మీ అక్క తినేట్టు కదా అంతే. బావా బావా మా తమ్ముళ్ళు నాకు తినప్పుడు అవుతుందా బావా? దారా మన పోయి ఇట్లా మీరు కూడా పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? ప్రెగ్నెంట్ కోరికలు అని. ఇవి ప్రెగ్నెంట్ కోరికలేగా లేవు, ఎట్లున్నాయి చెప్పాలా? లోపడున్న పాపకు కోరికలు కావు ఇవన్నీ, సమీర కోరికలు. ఫ్రెండ్స్ పొద్దుల నుంచి ఇప్పటికీ మా బాంబడికి 1500 అయినాయి. ఇప్పుడు మా భార్యకేమో ఏం కాకుండా 3-4 వేలు అయినాయి. అంటే తప్పదు, ఇక పెళ్లి చేసుకున్నాక తప్పది. తినుడు తినుడు నెత్త తినుడు. ఇలాంటోడికి ఎవరైనా పడిపోతారు రా బాబు, నేను పడిపోయాను. నాయమ్మ నా తల్లి నా చిర
ఎంత పైసలు? 500. 500? నీకేం పని లేదా మరి? ఇక తీసుకో. 500 తిన్నారుగా మా వాళ్ళు. 500 తిన్నారుగా మా వాళ్ళు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడైతే మా మరదలకి 11వ కోరిక టిఫిన్ సెంటర్కి వచ్చేసినాం. దోశ ఏంటో చూడండి. ఇక ఇప్పుడు నాకు తెలిసి ఈ దోశ వాళ్ళ తమ్ముని తినబెడుతుంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళ తమ్ముని లేనిది ఏది తినదు కదా. ఎంతైనా ఇద్దరే పో. అమ్మ ఫ్రెండ్స్, జేబు కాలైంది. ఇక మా వైఫ్ ప్రెగ్నెంట్ కోరికలంటే వచ్చిన. ఇక మా బామ్మడి మధ్యలో చిరికిండు. ఇదేం గో బామ్మడి తినదారా? అయిపోయిందా? సరే ఏది మన అది పెడుతున్నా. ఇక లాస్ట్ కోరిక అంట బిర్యానీ. ఏం చేద్దాం పోయి తింటూరు తినేను. సమీరా టేస్ట్ మంచిగా ఉందా? సూపర్. అమ్మడి మంచిగా ఉందారా? సూపర్. నువ్వు తినవా? మీరు తినరు. తింటే బాగా తినట్టే. అప్పుడే చెప్పిండు. మీరు తింటే నేను తిన్నట్టే. ఇప్పుడు చాలా మంది ఉన్నాయి పైసలు. నేను తింటే మళ్ళా 120 రూపాయలు కావాలి. తింటాం ఫ్రెండ్స్. నేను రేపు వచ్చి మంచిగా తింటా. తొక్క నచ్చి తింటా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బావా తినబుద్ధి అయితే లేదు, తినబెడుతుందా? లాస్ట్ కోరి కదా, కొంచెం ప్రేమ తినబెట్టాల. ఏంగా గిన్నె చేసినాం. ఇక ఆ మాత్రం చేయమా మడతల కోసం. అమ్మయ్యా, కోరికలన్నీ అయితే అయిపోయినాయి కదా. బావా కొరుట్లల్లా ట్యాంక్ బండ్ ఉన్నదంటే కదా, అక్కడ పోదాం బావ, ప్రశాంతంగా ఉంటుంది. ఇదొకటే కోరిక. ప్రశాంతత కోసం అంతే కదా. అంతే. కొంచెం గుండె బరువు తగ్గింది ఫ్రెండ్స్. సరే గదేం లేదు, గదొక్క లెక్కన మనకు. సరే పోదాం. సరే చెప్పరా. ట్యాంక్ బండ్ అంటే ఇదేనా? ఇదే మస్తుంది బాస్. సేమ్ నీ లెక్కనే. సాతీరా ఎక్కించిన కాడికి ఆల్తీ. ఇప్పటిదాకా ఎక్కించింది ఆలది. ఇక చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. నిజమే. ఇక్కడ ఆపుతా ఉర్రియా. బామ్మడు ఒకసారి టీవీ పెట్టు, ఎట్లుందో ప్రశాంతంగా. అక్కడ ఉన్న పడవ వాటర్ ఉన్నప్పుడు నడిచింది. ఇప్పుడు అన్ని చెట్లు నడుస్తలేదు. ఇక మిల్లమిల్ల మిరిసే చంద్రుడి కోసం. అవు మస్తుంది, కానీ వాటర్ ఉంటే ఇంకా మస్తు ఓటు. మొత్తం గడ్డ అయిపోయింది. అక్కడ సూర్యుడు కూడా కిందికి వేయండు. చీకటి అయితే పోదాంపా. మా తమ్ముడు గడికి ఫోటో దిగుతాను, మనం కూడా పోదాంపా. ఎంత మంచిది బా. బావా చెప్పు. ఒక ముద్దు ఇవ్వవా? ప్రెగ్నెంట్ కోరికలే అన్నావు, తినేటి అన్నీ కొనిచ్చా తిన్నావు. ఇది ప్రెగ్నెంట్ కోరిక ఎందుకు అవుతుంది? ప్రెగ్నెంట్ కోరికలు అంటే ఒక తినుడే కాదు బావా, అన్ని వస్తాయి. అన్ని కోరికలు తీర్చినావు, ఒక్క కోరిక తీయవా చెప్పు. ఇయ్యు. ముద్దే కదా. ముద్దే. అటే పాపకైతే ఇస్తా, ఎందుకంటే నా పాప కాబట్టి ఇస్తా. ఎందుకంటే కొంచెం కష్టమే. ఎందుకు పెడుతున్నావు? పంపిస్తాను. దాని కళ అట్లనే ఉంటుంది. బావా పాపకేమో 3-4 ముద్దులు ఇచ్చినావు, నాకేమో ఒకటే ఇచ్చినావు. పాపకి ఎన్నైనా ఇవ్వచ్చు, నీకు ఒకటి ఆలు. పాపకి ఎన్నైనా ఇవ్వచ్చు, నీకు ఒకటి ఆలు.
అంతే కదా ఫ్రెండ్స్, అంతే కదా ఫ్రెండ్స్. నన్ను ఎత్తుకుని దింపమంటే నువ్వేమో చేతి పట్టి దింపుతున్నావు. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకు. నీకు దండం పెడితే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎత్తుకో ఎత్తుకో. లేవ్వవు, ఎత్తుకో. కడుపు అడ్డత్తుంది, అడ్డత్తుంది కదా కడుపు. నేను పైకుంటా బావా, నీ కిందికుంటా. కట్టమే ఓ నా చిన్న బరువు లేవు. వీడియో అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్ ట్యాంక్ బండ్ కాడికి వచ్చాం మన కొరుట్లలో. ఇక ఆల్మోస్ట్ సమీర కోరికలు అయితే మొత్తం తీసేసిన. ఇక ఇంకా మత్తు తీసినాం కానీ ఇక అవన్నీ తీసేంత ఓపికలేదు ఫ్రెండ్స్. ఇప్పటికే సమీరకు ఆగబ్బా, సమీర కడుపు నొత్తుందంట. ఇక కడుపు నొచ్చినప్పుడు మనకు అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ కోరికలు తీర్చినావు కదా, ఇంకొకటి ఫ్రెండ్స్, మన ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మా అక్కలు మా బావలు కూడా ఇలానే కోరికలు తీర్చండి. ఎందుకంటే పుట్టబోయే వాళ్ళు మన పాపైనా బాబైనా ఆరోగ్యంగా ఉంటారు, అలా కోరికలు తీర్చాలి. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.